మన్మోహన్ మరణంపై మనతో మాట్లాడడానికి ఫోన్ ఇన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు, దీన్ని మీరు ఎలా చెప్తారు? మేడం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త. హీఈస్ ట్రూలీ ఎ గ్రేట్ ఎకానమిస్ట్. వారు భారతదేశంలోనే కాదు, వేరే దేశాల్లో ప్రపంచ ఆర్థిక సంస్థల్లో వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న నైపుణ్యం ప్రపంచ ప్రఖ్యాత, అందరికీ తెలుసు విషయం. వారు భారతదేశంలో ఆర్థిక మంత్రి కాకముందు వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా కూడా పనిచేశారు. వారు ఆర్థిక మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా భారతదేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో నుంచి గడుస్తుండగా వారు చాలా వారి యొక్క సమర్థతతో, వారి యొక్క నాలెడ్జ్ తో దేశాన్ని ఆ క్రైసిస్ లో హ్యాండిల్ చేసి లిబరలైజేషన్ తీసుకొచ్చి, ఎకనామిక్ రిఫార్మ్ తీసుకొచ్చి మరి భారతదేశానికే ఎనలేని సేవలు అందించారు. ఆనాడు ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా భారతదేశానికి మరి వారి అద్భుతమైన వారి సమర్థతతో, వారి యొక్క నాలెడ్జ్ తో ఒక ఆర్థికంగా చాలా మంచి బాటలో నడిపారు. ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక ఫైనాన్షియల్ సూపర్ పవర్ అయిందంటే అది మన్మోహన్ సింగ్ గారి చర్యలో అనేది చెప్పాలి. అది అందరికీ తెలిసిన విషయమే. 2004 నుంచి 2014 వరకు ఒక కోalition ప్రభుత్వం నడిపిస్తూ అందరినీ కలిపి తీసుకెళ్తూ భారతదేశంలో మరి ఒక మంచి పరిపాలన వారు స్థాపించిన విషయం కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా వారి హయాంలో కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్, కొన్ని చారిత్రాత్మక చట్టాలు కూడా తీసుకురాబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున్న ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, మరి అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఇటువంటి చారిత్రాత్మక చట్టాలు ఏదైతే సామాన్య ప్రజానీకానికి ఎంతో మరి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి సహకరించాయో ఈ చట్టాలన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే రావడం జరిగింది. ఈ విధంగా దేశానికి అద్భుతమైన సేవలు అందించిన ఒక మహానాయకుడు, ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, వారి మరణం దేశానికి తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు అతని పనితీరు, నిర్ణయాలు ఎలా ఉండేవి? చాలా గ్రేట్ మ్యాన్ అమ్మండి, నిజంగా కూడా చాలా గ్రేట్ మ్యాన్. అండ్ తెలంగాణలో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వారి ప్రధానమంత్రి హయాంలోనే. మరి ఆయన చాలా సింపుల్ పర్సన్, చాలా హంబుల్ పర్సన్. వారి ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. మరి రియల్లీ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ who contributed to the creation of Telangana. We should always remember him. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన్మోహన్ హయాంలో తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేదల జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? గుర్తుపెట్టుకోవాలమ్మా, జాతీయ ఉపాధి హామీ పథకము ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ద రూరల్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ. ఆల్సో అబౌట్ ఎంప్లాయ్మెంట్, ఒక రైట్ టు ఎంప్లాయ్మెంట్ అంటే ఒక చట్టబద్ధత కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం ప్రభుత్వం బాధ్యత, దానికి చట్టబద్ధత కల్పించడం అది హిస్టారిక్ లెజిస్లేషన్. అది మన్మోహన్ సింగ్ గారి హయాంలో వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశం యొక్క రూరల్ ఎకానమీ, దేశం యొక్క రూరల్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మార్చేసిన చట్టం ఎన్ఆర్జీ చట్టం. ఈరోజు దేశంలో ఉన్న లక్షలాది ఊర్లలో మీరు ఏ ఊరికి పోయినా మరి అక్కడ భూమి లేని నిరుపేదలు మొత్తం కూడా ఉపాధి హామీ చట్టం ద్వారానే బతుకుతున్న విషయం కూడా మనం గమనించాలి. ఓకేమా? ఓకే, రైట్ సార్. ధన్యవాదాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి. థ్యాంక్